ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయములో నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరముల ద్వారా నిన్నే మహిమపరిచారు. అయ్యా, నిజముగా నాయన, నీ ప్రియబిడ్డలు నిన్ను ఘనపరిచి ఉండగా, స్తుతించి ఉండగా, ఆరాధించి ఉండగా, అయ్యా, ఇజ్రాయేలు స్తుతులు స్తోత్రాల మీద ఆసీనుడవైన దేవా, నీ ప్రియబిడ్డలు చేసిన స్తుతుల మీద కూడా మీరు ఆసీనులయ్యారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. నీ ప్రియబిడ్డలు దేవుడి సన్నిధికి అర్పణలు తీసుకొచ్చి అర్పించారు. రెట్టింపు దీవెనలు ఇవ్వండి. సాక్ష్య భాగంలో మహిమ తెచ్చుకున్నారు. మీరే ఆ బిడ్డని రక్షించారు, బ్రతికించారు, పెద్ద ప్రమాదము నుండి కూడా తప్పించారు. నీ కృప కుటుంబానికి తోడుగా ఉంచండి. అయ్యా, సంఘ బిడ్డలు నాయనా, నిన్ను స్తుతించటానికి, నీకు స్తుతులు తేవటానికి, నిన్ను స్తోత్ర బలులు అర్పించటానికి నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా, నీ ప్రియబిడ్డలు చేయు స్తుతులు స్తోత్ర బలుల మీద ఆసీనుడు అవ్వండి ప్రభువా. నిశ్చయముగా నీ ప్రియబిడ్డలతో మాట్లాడండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాల వర్తమానాన్ని ఇవ్వండి ప్రభువా. తద్వారా నీకు మహిమను తేటానికి, నీకు ఘనతను తేటానికి, నిన్ను స్తుతించి ఘనపరచటానికి, అయ్యా, ప్రత్యక్షతతో కూడిన ఆరాధన చెయ్యటానికి, నిన్ను సంతోష పెట్టటానికి ఈ కాలపు వర్తమానాన్ని ఇవ్వండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ఒక్క వ్యాధిగ్రస్తుడు కూడా లేకుండా చెయ్యండి. ఆత్మీయ వాతావరణం కలగజేయండి. ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. చక్కగా కింద కూర్చోగలిగిన వారందరూ కింద కూర్చోండి. ఎవరైనా నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, కింద కూర్చోలేమన్నవారు చైర్స్ ఉన్నాయి,
మీకు అనుకూలమైన ప్లేసుల్లో చైర్స్ వేసుకొని కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాము. మరి ప్రతి ఆదివారం కూడా మనము క్రీస్తులో దాచబడిన జీవం, క్రీస్తులో దాచబడిన జీవం, దీని గురించి చూసుకుంటా వస్తున్నాం. అవును కదండి? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మరి 41వ పేరా నుండి మనము చదవాలి. 25వ పేజీ మధ్య కుట్టు అన్నమాట. 25వ పేజీ 41వ పేరా పై పేరా నుండి నేను చదువుతున్నా. నేను ఇక్కడ ఆగి సాధ్యమైతే దానిని గూర్చి మరికొంచెము చెప్పాలని ఆశించుచున్నాను. నీవు కూడా ఒక చిన్న సృష్టికర్తవు. దేవుడు సృష్టికర్తేనా? దేవుని యొక్క బిడ్డలైన మనము కూడా ఒక చిన్న సృష్టికర్తలం. ప్రజల, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు పొందుకుంటున్నావో నువ్వు సృష్టికర్తలో భాగమవుతున్నావు. పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా ఆయన్ని సంతోష పెట్టలేం. ప్రజల, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు, పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాడని గ్రంథము చెప్తా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, నీవు కూడా ఒక చిన్న సృష్టికర్త అంటున్నాడు. మోషే చూడండి, నీ వంటి నా వంటి మానవుడేనా? మరి మోషే ఈగలను సృష్టించాడా? మిడతలను సృష్టించాడా? కప్పలను సృష్టించాడా? హల్లెలూయా. మరి మన కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రన్హాము కూడా మానవుడేనా? 3 ఉడతలను సృష్టించాడా? మరి చిన్న సృష్టికర్తవు. హల్లెలూయా. నీవు కూడా చిన్న సృష్టికర్తవు. మీకు తెలుసా, మీ చుట్టూ ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని సృష్టించుకోవలసింది కూడా మీరే. ప్రైజ్ లార్డ్. మరి లోకము భయంకరమైన గందరగోళాల్లో ఉన్నది, కానీ స్వేచ్ఛగా ఫ్రీగా ఆత్మ సంబంధమైన వాతావరణం సృష్టించాలి నువ్వు. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. ఆయన నీకు నూతన ఆత్మను ఇచ్చాడని చెప్పాడు. ఏమిచ్చాడు? నూతన ఆత్మ. ఆ ఆత్మ, నూతన ఆత్మను దేవుడు ఇచ్చాడయ్యా అని అంటే, ఆ నూతనమైన ఆత్మ ఏదో కాదు, పరిశుద్ధాత్మ అనుకుంటారేమో. కాదు. ఆ నూతనమైన ఆత్మ నీ ఆత్మే. ప్రైజ్ లార్డ్. నీకు ఉన్న ఆత్మనే ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే దానిని బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇల్లు చెడిపోతే ఎలా బాగు చేస్తాం? ఇల్లు చెడిపోయినప్పుడు బాగు చేస్తామా? ఇల్లు వానకి కురుస్తా ఉందనుకో, పైకప్పంతా రంధ్రాలు పడి ఉన్నదనుకో, ఏం చేస్తాం? దాన్ని ఓడదీసి మంచిగా కప్పేసి మంచిగా దానిని చేస్తాం, కడతాం. అవునా? హల్లెలూయా. బెజ్జాలు గోడల కింద ఎలికలు పందికుక్కులు అన్ని బెజ్జాలు పెట్టేసినాయి అనుకో, ఏం చేద్దాం? చక్కగా రాళ్ళు తీసుకొచ్చి కూర్చేసి సిమెంట్ రాసేస్తాం. హల్లెలూయా. మనము నివసించటానికి అంతా దాన్ని బాగు చేస్తాం. అలాగే మన ఆత్మను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతన పరుస్తున్నాడు. శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా నూతన పరుస్తున్నాడు.
మీ శరీరము నూతనం అవుతుంది, మీ ఆత్మ నూతనం అవుతుంది. మొదటిగా వాక్యం అనేది మీరు చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను, ఇదొక వృత్తం, దీని లోపల ఇంకొక వృత్తం, దీని లోపల ఇంకొక వృత్తం. ఇది చూడండి ప్రాణం, ఏంటండి అది? ఇది చూడండి ఆత్మ, ఇది చూడండి శరీరం. నీలో ఉన్నాయి అవి. శరీరం ఉన్నది, ఇది బయట ఉన్నది. దీని లోపల ఏమున్నది? ఆత్మ ఉన్నది. దీని లోపల ఏమున్నది? ప్రాణం ఉన్నది. అవునా? ఈ ప్రాణములో దేవుడి యొక్క విత్తనం ఉన్నది. ఏమున్నది? ఈ ప్రాణములోనే దేవుడి యొక్క జన్యు కణమున్నది, విత్తనమున్నది. ఇప్పుడు ఈ ప్రాణములో దేవుడి బీజం ఉన్నట్లయితే ఈ ప్రాణము ఏం చేస్తుందంటే ఈ ఆత్మను స్వాధీనపరుచుకుంటుంది, ఈ ఆత్మని నూతన పరుస్తుంది. ముందు ఆత్మని వాక్యానికి తగినట్టుగా, వాక్యము నివసించే విధముగా, ఆత్మలో వాక్యము నివసించే విధముగా, ఆత్మలో దేవుడు నివసించే విధముగా దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మను బాగు చేస్తాడు. అది నీ ఆత్మే. పరిశుద్ధాత్మ వచ్చి నీ ఆత్మలోకి వచ్చి బాగు చేస్తాడు. ప్రజలా, ఇప్పుడు ఆత్మ ప్రాణము యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయినది ఆత్మ, వాక్యము యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయినది ఆత్మ. ఇప్పుడు మంచి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, దాన్ని బాగు చేసేసాడు ఆత్మని. ఆత్మను బాగైన తర్వాత ఇంకేం చేస్తున్నాడంటే ఆత్మ శరీరాన్ని లోపరుచుకుంటుంది. హల్లెలూయా. ఈ పట్టుకుంటున్నారా అండి మీరు? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ ప్రాణము ఆత్మను లోపరుచుకుంటే ఆత్మ శరీరాన్ని లోపరుచుకుంటుంది. అప్పుడు శరీరము చెడ్డ కార్యాల వైపుకి వెళ్లకుండా ఆత్మలో మంచి ఉన్నది కాబట్టి మంచి కార్యాల వైపుకి శరీరము నడుస్తూ ఉంటది. ప్రజలా, ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. హల్లెలూయా. దాన్నే ఇక్కడ మనకి దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, చదవండి. ఆయన నీకు నూతన ఆత్మను ఇచ్చాడని చెప్పాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? నూతన ఆత్మను ఇచ్చాడని చెప్పాడు. దేవుడే చెప్పాడు, నీకు నూతన ఆత్మను ఇచ్చాడు. ప్రజలా, ఆ ఆత్మ అది దేవుడాత్మ. ఆ నూతన ఆత్మ అనేది దేవుడాత్మ కాదంటున్నాడు. అది దేవుని యొక్క ఆత్మ కాదు, అది నీ ఆత్మే. ప్రజలా, ఆ నూతనమైన ఆత్మ ఏదో కాదు, అది నీ ఆత్మే. దేవుడు నీకు నూతన ఆత్మను, హల్లెలూయా, అంటే అర్థం ఏంటి? నూతన ఆత్మను అనుగ్రహించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి నీ ఆత్మని ఏం చేస్తుందంటే ఆ యొక్క వాక్యానికి లోనయ్యేలాగా చేస్తుంది. హల్లెలూయా. నా ఆత్మను, ఇప్పుడు నా ఆత్మ అనేది ఏంటది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే నీ ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, రెండు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ కంట్రోల్ కిందకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకస్తుడికైతే అతని ఆత్మే ఉంటది కానీ పరిశుద్ధాత్మ ఉండదు. లోకస్తుడికి ఉంటుందా? ఉండదు. అదే దేవుని పుత్రుడికి, దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకైతే పరిశుద్ధాత్మ పంపిస్తా ఉన్నాడు. ఎందుకు?
లోకము నుండి వేరుపరచటానికి, పాపము నుండి వేరుపరచటానికి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారండి ఈ విషయాలు? హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏమంటున్నాడండి ఇక్కడ? నా ఆత్మను అతనిలో ఉంచుదును అని ఆయన చెప్పాడు. కానీ నీకు నూతన ఆత్మను ఇచ్చుటకు ఆయన నీ స్వభావాన్ని మరింత మంచిగా నెమ్మది పొందినట్లుగా చెయ్యాలి. అంటే నూతన ఆత్మని నీకు ఇవ్వాలంటే నీ స్వభావం మార్చబడాలి. ఆత్మ యొక్క స్వభావమే ప్రాణం. ప్రజలా పట్టుకుంటున్నారా? ఇప్పుడు మార్చబడాలి. హల్లెలూయా. నీ స్వభావం మార్చబడాలి. నీ స్వభావాన్ని మరింత మంచిగా చెయ్యాలి. దేవుడు నివసించే విధముగా చెయ్యాలి. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? హల్లెలూయా. నెమ్మది పొందునట్లు చెయ్యాలి. లేనట్లయితే ఆయన నీతో కలిసి. ఎంతమంది దేవుడు జీవించాలి అని కోరుకుంటున్నారు? ప్రభువా, నీవు మాలో జీవించాలి ప్రభువా అని ఎంతమంది కోరుకుంటున్నారు? మీలో దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నారా? దేవుడు నివసించాలని కోరుకుంటున్నారా? దేవుడు నివసించాలంటే మొట్టమొదటిగా ఆయన నీ శరీరం మీద కాదు, నీ ఆత్మ మీద ఆయన నూతన ఆత్మనివ్వాలి. నీ స్వభావాన్ని మార్చాలి. హల్లెలూయా. ఏం మార్చాలి? స్వభావాన్ని. నీ స్వభావాన్ని మార్చి అది నూతన పరచబడటం ద్వారాగా, అది మంచిగా ఉండేటట్లు చేయటం ద్వారాగా అప్పుడు దేవుడు వచ్చి నీలో నివసించటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఆయన లోపల ప్రవేశించక ముందు. ఎవరు ప్రవేశించక ముందు? ఆయన అంటే ఎవరు? దేవుడు నీలో ప్రవేశించక ముందు నిన్ను సరిచెయ్యాలి. వ్యసనాల నుండి వేరుపరచాలి. లోకాశల నుండి వేరుపరచాలి. లోక తాపత్రయాల నుండి వేరుపరచాలి. లోకం యొక్క విషయాలన్నిటి నుండి నిన్ను వేరుపరచాలి. ఎందుకంటే లోకము దాన్ని నటన గతిస్తుంది. మనిషి అంతా లోకం మీద పెట్టుకున్నాడు ఇష్టం. ఎందుకు? శరీర సంబంధమైన జన్మ పాపముతో వచ్చింది కాబట్టి ఈ లోకం మీద పెట్టుకున్నాడు. పంచ ప్రాణాలన్నీ లోకం మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం చేస్తున్నాడయ్యా అంటే, నువ్వు దేని మీద అయితే పంచ ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని పూర్తిగా తీసేస్తున్నాడు నీలో నుండి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఒకదానికి ఒకటి విరుద్ధమైనది. హల్లెలూయా. మనము ప్రకృతి సంబంధమైన జన్మ ద్వారాగా ఈ లోక వాటి మీద ఆశలు పెట్టుకున్నాం. కానీ దేవుడు వాక్యం వచ్చినది, దేవుడి వర్తమానం వచ్చినది. ఆయన మనలోకి వచ్చి మన స్వభావాన్ని మారుస్తున్నాడు. ఒకప్పుడు ప్రభువు మనము ఎరగనప్పుడు బాగా ఆస్తులు సంపాదించాలి, మంచి పేరు కావాలి, మంచి జీవితం జీవించాలి, హల్లెలూయా, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయి. అంతే కదండి? కాదా? మంచి ఉద్యోగం రావాలి, మంచి కారో బైకో కొనుక్కోవాలి, హల్లెలూయా, మంచి ఇల్లు కట్టాలి,
మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి లైఫ్లో, ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ వచ్చినాక మన కోరికలు డిఫరెంట్ అయిపోతున్నాయి, మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన ఉద్దేశాలు మారిపోతున్నాయి. అసలు ఏవేవి లాభకరంగా ఉన్నాయో, వేటి మీద అయితే మన పంచ ప్రాణాలు పెట్టుకున్నామో, వేటి మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టుకున్నామో, వాటన్నిటినీ వదిలేసి అవన్నీ వ్యర్థం, అవన్నీ వేస్ట్, ప్రభువే కావాలని వాక్యం వైపుకి తిరగటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇదంతా కూడా అగ్ని ద్వారా నాశనం అయిపోయేదే, ఇదంతా కూడా పాపం ద్వారాగా కరిగిపోయేదే. ఇవి నాకు కొద్దిగా, నాకు దేవుడు కావాలి, ఆయన పరిశుద్ధత కావాలి, ఆయన నీతి కావాలి, దేవుడే నాలో నివసించాలి. ఈ తాపత్రయం ఎక్కువైపోతుంది. దేవుడు వస్తే జీవితం వేరు, దేవుడు రాకపోతే జీవితం వేరు. ఈ రెండు జీవితాల్లో ఇది ఎక్కడో ఉంది. నిజం, ఇక్కడున్న ప్రతి ఒక్కరిది ఈ రెండు జీవితాల్లో ఏదో ఒక జీవితం దగ్గర ఆగిపోయి ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఉంటే దేవుడి దగ్గరన్నా, దేవుడిని కలిగన్నా ఉన్నాం. దేవుడిని కలిగి లేని వారు ఎక్కడుంటారయ్యా అంటే మొదటి దానిలో ఉంటారు. హల్లెలూయా. ఇంకా లోకం గురించి ఆరాటమే అతడికి. హల్లెలూయా. ఒక ప్రభువుని ఎరగని వాడు ఎటువంటి ఆరాటాలు ఉంటాయో ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా వీడిలో అదే ఆరాటం తగ్గల. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం కనుక పొందితే, దేవుడు అగ్ని బాప్తిజం పొందితే, పౌలు గారు ఇలా అంటున్నాడు, నాకు భూమి మీద ఏవేవి లాభకరములుగా ఎంచుకున్నానో వాటన్నిటినీ నష్టముగా. ఇదేంటి భాష గారు, ఒకప్పుడు నేనేగా లాభకరంగా ఎంచుకుంది, మరలా ఇప్పుడు నేనే దాన్ని నష్టంగా ఎంచుకుంటున్నా. అంటే ఏం జరిగింది లోన? స్వభావం మార్చబడినది. నూతన ఆత్మను మార్చేస్తున్నాడు, నూతన ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు నివసించడానికి నీ స్వభావాన్ని మారుస్తున్నాడు, నీ ఆలోచనలు మారుస్తున్నాడు. ప్రభువా, నీవు నివసించే ఆలయముగా దీన్ని మలచాలంటే ఇది లోకం వైపుకు పరిగెత్తకూడదు, లోకములో ఉన్న వాటి వైపుకు పరిగెత్తకూడదు. ఇది విశ్రాంతిలోకి వెళ్ళాలి, అన్నిటి నుండి విశ్రాంతి. ప్రైజ్ లార్డ్. ఇది విశ్రాంతిలోకి వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే వాటన్నిటిని త్రోసేస్తావో, లాభకరంగా ఉన్నటన్నిటిని నెట్టేసుకుంటావో, త్రోసేసుకుంటా ఉంటావో, ఇక ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ కొరకు ఆరాటము కలిగి పరిశుద్ధాత్మ పొందుకోవాలని తపన మీద ఉంటాడు అతడు. హల్లెలూయా. ఎవరైతే అలాంటి తపన ఉంటుందో వాళ్ళేనండి ఎత్తబడేది. చర్చికి వచ్చినంత మాత్రాన్ని నేను ఎత్తబడతానని అనుకోకు. నో 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 నో. ఇక్కడ వర్తమానం ఏం చెప్తుందో జాగ్రత్తగా పరిశీలన చేయి. ఇది ప్రవక్త చెప్పిన వర్తమానం. 7వ దూత ద్వారాగా, బలిష్ఠుడైన దూత 7వ దూత ద్వారాగా మాట్లాడిన మాటలు. హల్లెలూయా. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, కాబట్టి ఆయన లోపల ప్రవేశించక ముందు, అది దేవుడు నీలో ప్రవేశించాలి అనుకుంటే మొట్టమొదటిగా నీ లోపల సరిచెయ్యాలి. నా లోపల ఏముంది పాష గారు? అయ్యో చూడు ఏమన్నాయో, అక్కడ బొమ్మ గీసా ఏమన్నాయో చూస్తున్నారా? బయట ఉందే నీ శరీరం, లోనుంది ఇంకా ప్రాణం ఉంది, ఆత్మ ఉన్నది. అవునా? నీ ఆత్మను సరిచెయ్యాలి.
లోపల ప్రవేశించక ముందు ఆయన నిన్ను సరిచేయవలసి ఉన్నది. నేను నూతనమైన ఆత్మను అనుగ్రహించుదును, అప్పుడు నీవు ఆయన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలవు. ఇక నూతన ఆత్మ ఎప్పుడైతే నీళ్ళు కలుగుతుందో, ఎవరున్నారు ఇక లోన? ఇక దేవుడు ఉన్నాడు. సింహాల బోనులో వేసిన సింహాలు ఏమైనా చేస్తాయండి? సైలెంట్గా కూర్చున్నాయి. సేవ చేసిన ఇంకా దానియేలుకి హల్లెలూయా. అగ్ని గుండములో వేసిన అగ్ని ఏమైనా చేస్తుందండి? షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారా? అగ్ని ఏమన్నా చేసిందా వాళ్ళని? హల్లెలూయా. ఎందుకు? లోన ఎవరున్నారు? అగ్నిని సృష్టించిన ఆయనే ఉన్నాడు. అగ్ని స్తంభమే ఉన్నాడు లోన. ప్రైజ్ లార్డ్. ఫైర్ ఆఫ్ ఫిల్లరే ఉన్నాడు. అవునా కదా? ఈ అగ్ని ఏం చేస్తుంది? బాగా వేడి 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 నూనెను బాగా కాచి ఆ కాగే నూనెలో తీసుకెళ్ళి పడేసినా ఏమన్నా అవుతుందా? ఎందుకని? లోన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? సృష్టికర్త. హల్లెలూయా. అందుకే యోహాన్ని నూనెలో వేశారంట. నూనెలో వేసినప్పుడు యోహాన్ చచ్చిపోవటానికి బాగా మంట చేసి నూనెను బాగా కాల్చి ఒక పెద్ద గానుగ పెట్టి ఆ గానులో నూనె పెట్టి కాల్చి మసిలే నూనెలో తీసుకెళ్ళిపోయి యోహాన్ను పడేశారు. యోహానికి ఏం కాల. 24 గంటలు మరిగిస్తా ఉన్నారు, ఏం కాల. ఎందుకు కాల? లోన ఎవరున్నారు? యోహాను లోపల ఎవరున్నారు? హల్లెలూయా. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయొచ్చు. అగ్ని కంటే కూడా వాళ్ళల్లో ఉన్నవాడు గొప్పవాడు. దానియేలుని సింహబోన్లో వేయొచ్చు. సింహాల కంటే కూడా దానియేలులో ఉన్నవాడు గొప్పవాడు. యోహానుని బాగా కాగే నూనెలో వేయొచ్చు, కానీ ఆ యొక్క కాగే నూనె కంటే కూడా యోహానులో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు అదే దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా నీలో ఉండాలంటే నీ స్వభావాన్ని ఏం చేయాలి? ఆయన మార్చాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, అప్పుడు నీవు ఆయన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్తావు. నీవు అనేక రకాలైన స్థలాలకు వెళ్తావు. నీవు ఆయనతో సరిగ్గా ప్రవర్తించున్నట్లుగా ఇది చెయ్యాలి. మొదటిగా నువ్వు ఆయనతో సరిగ్గా ప్రవర్తించే విధముగా నిన్ను సరిచెయ్యాలి. నీ ఆత్మను సరిచెయ్యాలి. నీ స్వభావాన్ని మార్చాలి. మార్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీతో పాటు ఆయన అంటే ఉంటాడు. మార్చటమే ముఖ్యం. ప్రజల ఇదే ప్రాముఖ్యమైన విషయం. 41వ పేర. కాబట్టి అది నీకు మొదట చూసారా అండి? బలిపీఠం. ఇప్పుడు పైన చూసిందేంటి? అదే బలిపీఠం. అదే తీర్మానం చేసుకొని, ప్రభువా నాలోకి నువ్వు రా ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా ఆత్మను నువ్వు మార్చు ప్రభువా, నా స్వభావాన్ని నువ్వు మార్చు ప్రభువా, నాలో నివసించు ప్రభువా, నూతన ఆత్మ ఇవ్వు ప్రభువా, నూతన స్వభావాన్ని ఇవ్వు ప్రభువా. ఇదేమై ఉన్నదంటే మొదటి బలిపీఠమై ఉన్నది. నువ్వు అర్పించుకుంటున్నావు, దేవుడికి అర్పించుకుంటున్నావు. ఆ గొర్రె పిల్ల దేవుడికి బలి అర్పించుకుంటా ఉన్నది. నువ్వు కూడా దేవుడికి బలి అర్పించుకుంటున్నావు.
నీ సజీవ యాగముగా నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకుంటున్నావు, దేవుడికి ప్రతిష్ఠించుకుంటున్నావు. ఎవడైనా ఇంకా ప్రతిష్ఠించుకోని వారు, ఎవరైనా ఇంకా సమర్పించుకోని వారు ఇక్కడ ఉన్నట్లయితే ఇదే సమయం, ప్రతిష్ఠించుకోవాల్సిన సమయము ఇదే. ప్రజలా దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నేను మంచి జీవితం జీవిస్తాను, మంచి నడవడికలో ఉండటానికి ఇష్టపడుచున్నాను, నేను నీకు సమర్పించుకుంటాను ప్రభువా. నా ఇష్టాన్ని బట్టి నేను తిరగను, నా ఇష్టాన్ని బట్టి నేను జీవించను, నీ చిత్తాన్ని బట్టి నేను నడుస్తాను. దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి, నీ జీవితం దేవుడికి అర్పించుకోవాలి. అనేక చోట్లకి వెళ్ళాల్సిన చోట్లకి, వెళ్ళరాని చోట్లకి వెళ్ళకూడదు. మనము ప్రతిష్ఠించుకున్నాము కాబట్టి, దేవుడికి అర్పించుకున్నాము కాబట్టి, మనము ఏంటంటే మనము దేవునితోనే ఉండాలి. మరలా వెళ్ళకూడని ప్లేసులకి వెళ్ళి ఆ స్థలాలలో, హల్లెలూయా, ఆ స్థలాలలో మరి వారితో కలిసిపోయి వారి మీద ఉన్న ఆత్మల్ని మీదేసుకొని తెచ్చుకున్నామనుకో, ఇక ఏమవుతుంది? మరలా వీడి గందరగోళం అవుతాడు, నెమ్మది ఉండదు వీడికి. వీడికంతా మనసంతా గలిబిలి, నెమ్మది లేని స్థితి, గందరగోళంలో ఉండిపోతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే అన్ని ప్లేసులు మనవి కావు, అన్ని స్థలాలు మనవి కావు. ప్రజలా, నీకు స్వేచ్ఛ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి లేదు. నువ్వు ఒక ఖైదీవి, మనం ఖైదీలం. హల్లెలూయా. వాక్యానికి ఖైదీలం. వెళ్ళకూడని ప్లేసులకి వెళ్ళకూడదు మనం. హల్లెలూయా. గమనించండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించి వాక్యానికి ఖైదీ అయి ప్రవర్తించండి. నా బంధువే, నా చుట్టమే, నా తండ్రి ఇంటి వారే, నా బంధువులే, నా కుటుంబ సభ్యులే, నాకైన వాళ్ళే అని లోకస్తులతో సాంగత్యం. హల్లెలూయా. లోకస్తుల యొక్క వాళ్ళ యొక్క కార్యాల్లో పాలిభాగస్తులు అయ్యామంటే నీకే డేంజర్. నీ ఉన్న ఆత్మను చంపుకుంటావు, అదే గుర్తు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దేవుడి దగ్గరికి బాగా ఆత్మీయంగా మండుతూ ఉన్నాడు. అయితే అసలు ఆ వాక్యము వస్తున్నప్పుడు ఎంతగా ఆనందించేవాడంటే అంతగా ఆనందించి సంతోషించి చప్పట్లు కొడతా ఉండేవాడు. ప్రజలా, దేవుడిని మహిమపరుస్తా అలాంటి యొక్క ఆరాధన దేవుడికి తీసుకొస్తా ఉండేవాడు. అయితే క్రమేణా 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 అతడు ఏమైందంటే, రోజులు గడిచే కొద్దీ ఆ యొక్క భక్తి జీవితం తగ్గుతూ వచ్చింది. లోకము వైపుకి తిరగటం ప్రారంభించాడు. ప్రజలా, వెళ్ళలేని ప్లేసులకి, వెళ్ళకూడని ప్లేసులకి వెళ్ళటం ద్వారాగా ఆయనలో ఉన్న భక్తి కాస్త వెళ్ళిపోయినది. ఉన్న భక్తి కాస్త వెళ్ళిపోయినది. ఏం వెళ్ళిపోయింది? ఇప్పుడు ఉద్యమం ఏమైంది ఆయనలో? ఆ మొదట ఉన్న తాపత్రయం ఏమైంది ఆయనలో? వాక్యము పట్ల దాహం ఏమైనది ఆయనలో? కారణం ఏంటో తెలుసా? చంపేసుకున్నాడు, ఆత్మని చంపేసుకున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. హల్లెలూయా. ఒక్కసారి పరిశుద్ధాత్మ పొందుకున్నామనుకో, దుఃఖపరచకుండా జీవించాలి. అది ఉండే ప్లేసులు ఎక్కడో మీకు తెలుస్తుంది. అపవిత్రమైన దాని జోలికి వెళ్ళదు. అది అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు. మనము కూడా ఆ విగ్రహారాధన సంబంధమైన వాటి జోలికి వెళ్ళకూడదు. మనము కూడా ఒకవేళ వెళ్ళామనుకో, బంధువులేనని ఆత్మ దూరం అవుతుంది, అంతే. ఉజ్జీవం చచ్చిపోతుంది. ఇక నీలో ఉజ్జీవం ఉండదు. జీవించుచున్నావని పేరున్నది కానీ అది అలాగుండిపోతావు. ప్రజలాడు అందుకే అంటున్నాడు చూడండి. కాబట్టి అది నీకు మొదట
బలిపీఠం దగ్గర జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నీవు దాచబడుతున్నావో, ఎక్కడ దాచబడుతుంది? క్రీస్తులో. హల్లెలూయా. ఇక క్రీస్తులో దాచబడినప్పుడు నీవు ఆయన ఆత్మను పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్. క్రీస్తులో ఎప్పుడైతే దాచబడుతున్నావో ఇక ఆయన ఆత్మను పొందుకుంటున్నావు నువ్వు. తరువాత పరిశుద్ధాత్మను, అది దేవుడు తప్ప మరేదో కాదు, నీలోనికి వచ్చి నివసించును ఆయన. ఆ పరిశుద్ధాత్ముడు అంటే అది వేరేది కాదండి, దేవుడే. దేవుడే వచ్చి నీలోకి వచ్చి నివసించును. అప్పుడు నీలో ఇక దేవుడే వచ్చి నీలో నివసిస్తున్నప్పుడు నీలో ఏదో మార్పు జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నీలో నివసిస్తున్నాడో నీలో మార్పు కనపడుతుంది. నీ పొరుగువారు నిన్ను ప్రేమిస్తారు, ప్రజలు నిన్ను ఇష్టపడతారు. నీవు ఎంతగా కేకలేసినప్పటికీ, ఎంతగా ప్రయాసపడినప్పటికీ నీ పొరుగువాడు నిన్ను క్రైస్తవుడుగా గుర్తించే జీవమును నీవు కలిగి లేనట్లయితే ఎక్కడో ఏదో సరి చేసుకోమంటున్నాడు. నువ్వు పెద్దగా కేకలు పెట్టచ్చు, భాషలు మాట్లాడచ్చు, చాపట్లు కొట్టేటక్కడ షర్బర 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 అనొచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? కేకలు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మ గనక నీలో లేకపోయినట్లయితే, హల్లెలూయా, ఆ భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ కాదా పాస్టర్ గారు? కాదు. పరిశుద్ధాత్మకు సూచన కాదు. భాషలు అనేవి పరిశుద్ధాత్మకు సూచన కాదు. ఎంతగా ప్రయాసపడినప్పటికీ దేవుడు నీలో నివసిస్తే నీ పొరుగువాడంట నిన్ను క్రైస్తవుడిగా గుర్తించే జీవమును నువ్వు కలిగి లేనట్లయితే, హల్లెలూయా, క్రైస్తవుడిగా గుర్తించే జీవం ఉండాలి. జీవం ప్రజల జీవం లేకుండా జీవితం రాదు. క్రీస్తు జీవితం రావాలంటే మొదట క్రీస్తు జీవం నీలో రావాలి. క్రీస్తు యొక్క జీవితము వచ్చే ముందు క్రీస్తు యొక్క జీవము నీలోకి రావాలి. క్రీస్తు యొక్క జీవం నీలోకి రాకుండా క్రీస్తు జీవితం అనేది నీలోకి రాదు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? క్రీస్తు జీవం వస్తేనే క్రీస్తు జీవితం వస్తుంది. అంటే క్రీస్తు జీవితం జీవించాలి అంటే, నువ్వు క్రీస్తులా జీవించాలి అంటే పైన చెప్పాడు, చూసావు కదా, నీ స్వభావం మారాలి, నీ నూతన ఆత్మ రావాలి, నూతన స్వభావం రావాలి. ప్రజలా నిన్ను నువ్వు దేవుడికి డెడికేషన్ చేసుకుంటా ఉండాలి, దేవుడికి అర్పించుకుంటా ఉండాలి, దేవుడికి సమర్పించుకుంటా ఉండాలి. నీ పొరుగువాడు నిన్ను క్రైస్తవుడుగా గుర్తించే జీవమును నీవు కలిగి లేనట్లయితే ఎక్కడో ఏదో సమస్య ఉంది. హల్లెలూయా. నువ్వు పేరుకి క్రైస్తవుడుగా పిలవబడుతున్నావు కానీ నువ్వు క్రైస్తవుడు కాదు. బైబిల్ పెట్టుకొని ఆదివారం ఆరాధన చర్చికి వెళ్తున్నావు కానీ నువ్వు క్రైస్తవుడివి. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. క్రీస్తు యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచాలి, కనపరచాలి. ఈరోజు చాలా మంది సేవకులలోను, క్రైస్తవులలోను, విశ్వాసులలోను సమస్య ఏంటయ్యా అంటే కొత్త జన్మ పొందటల్లా. కొత్త జన్మ లేకుండానే మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కొత్త జన్మ లేకుండానే ప్రసంగాలు చేస్తున్నారు, కొత్త జన్మ లేకుండానే విశ్వాసిగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలా అవసరం కొత్త జన్మ. క్రీస్తు యొక్క జీవితాన్ని కనపరచాలి. మనం క్రీస్తు యొక్క జీవాన్ని మనం కనపరచాలి.
ప్రైజ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. అక్కడ ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను సరిచేద్దాం. ఆ సమస్య ఏదో కనుక్కుందాం, దాన్ని సరిచేద్దాం. ఇప్పుడు మనము సత్యం దగ్గరికి ఎక్కడికి వెళ్దామంటున్నాడు? ఇప్పుడు సమస్య సరికాబడటానికి ఎక్కడికి వెళ్ళాలి? సత్యము. నీ వాక్యమే సత్యం. ఆ కాలపు వర్తమానం దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ఆ కాలానికి పంపించబడిన వర్తమానం దగ్గరికి వెళ్ళాలి. ఆ వర్తమానమే సత్యమై ఉన్నది. యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం సత్యం దగ్గరికి వద్దాం. అది నిజము అని, ఆ సత్యము నిజమని మీకు తెలుసు, ఆ వర్తమానము నిజమని మీకు తెలుసు. ఈ లోకములో పాత కాలము నాటి కేకలు వేయటం, ప్రభువుని స్తుతించటం, ప్రభువుని గణపరచటము గురించి నాకంటే ఎక్కువగా విశ్వసించేవారు అంటే నేనొక్కడనే పాతకాలము నాటి కేకలేసే వాళ్ళలో మొదటి వాడిని. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు. మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ పాతకాలము నాటి ఉజ్జీవం, ఆ పాతకాలము నాటి భక్తి, ఆ పాతకాలము నాటి ఆరాధన, ఆ పాతకాలము నాటి సమర్పణ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకంటే ఎక్కువగా విశ్వసించేవారు ఎవ్వరు. హల్లెలూయా. ఆయన ఆ పాతకాల భక్తిని ప్రేమిస్తున్నాడు, ఆ పాతకాల ఆరాధన ప్రేమిస్తున్నాడు. ఆనందించినప్పుడు కేకలు పెట్టాలి. వాక్యం పట్ల ఆనందం వచ్చినప్పుడు సైలెంట్ గా కూర్చోలేడు ఆ వ్యక్తి. హల్లెలూయా. అతడిలో ఏమొస్తాయి? కేకలు వస్తాయి. మీకు తెలుసా, ఒక బిడ్డ పుట్టినప్పుడు, హల్లెలూయా, బిడ్డ పుట్టాడు, కానీ ఆ బిడ్డలో ఏమాత్రం కదలికలు లేవు. ఏడ్పు లేదు, చెయ్యి కదిలించడం లేదు, కాలు కదిలించడం లేదు, అసలు కదలికలు లేకుండా బయటకు వచ్చింది బిడ్డ. హల్లెలూయా. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది. అక్కడ డాక్టర్ ఉన్నాడు, వైద్యుడు ఉన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, పైకెత్తాడు, 2 చురకలేసాడు బిడ్డకి. హల్లెలూయా. వేసాడు పుట్టిన బిడ్డకి. ఇక్కడ కూడా కొంతమంది పుట్టి ఉండొచ్చు, అలాంటి చురకలు అవసరమై ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే 2 చురకలేసాడు, అప్పుడు ఆ బిడ్డ కనుక ఆత్మ ఆ యొక్క బిడ్డ లోపలికి వెళితే కెవ్వని కేక వచ్చింది. అదే చచ్చిపోతే కేకలు లేవు, ఏమి లేవు, తీసుకెళ్ళి పడైంది అంటాడు. హల్లెలూయా. ఆ బిడ్డ బతికున్నట్టయితే గుర్తేంటి? ఆ ఆత్మ బిడ్డలోకి వచ్చినప్పుడు కదలికలు వస్తాయి, కేకలు వస్తాయి, ఓ ఏడ్పు వస్తుంది. ఇక్కడ కూడా బిడ్డలు ఉన్నారు, ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన జన్మ ఉన్నది. ఇక్కడ కూడా మరి ఆ బిడ్డలకి చురకల పడాలి. చురకల పడినప్పుడు వాళ్ళల్లో ఎవరైనా కానీ, హల్లెలూయా, ఆ జీవం వెళ్ళి తాకినప్పుడు, ఆ శరీరంలో పడినప్పుడు, ఆ శరీరానికి ఇక చేతి కదలికలు వస్తాయి, కాలు కదలికలు వస్తాయి, నోరు కదలికలు వస్తాయి. వాడిక మూగాడిలాగా కూర్చోలేడు, ఇక ఏడవటం ప్రారంభిస్తాడు, కేకలు పెట్టడం ప్రారంభిస్తాడు. ఉన్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. నేను నాకంటే ఎక్కువగా విశ్వసించేవారు ఎవ్వరూ లేరు, నేను దాన్ని నమ్ముచున్నా. ఒక జన్మించిన బిడ్డ కదలనట్లయితే, ఏడవకపోతే వైద్యులు సాధారణంగా
ఏమి చేస్తారో మీకు తెలుసు. అతడు కాళ్ళు పట్టుకొని, కళ్ళు కాదండి, కళ్ళు ఎట్ట పట్టుకుంటారు? హల్లెలూయా. కాళ్ళు ఏం పట్టుకుంటారు? కాళ్ళు పట్టుకొని పైకెత్తి గట్టిగా ఏం చేస్తారు? చరుస్తారు. హల్లెలూయా. చరచాలి. ఈరోజు మనకు కూడా అలాంటి చరచటాలు అవసరం. హల్లెలూయా. గట్టిగా అతడు కాళ్ళు పట్టుకొని పైకెత్తి గట్టిగా చరుస్తాడు. అప్పుడు ఆ బిడ్డ అని శ్వాస తీసుకుంటారు. అప్పుడు ఆ బిడ్డ శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సరచటం అవసరమేనా? చురకలు అవసరమేనా? చురకటం చాలా సార్లు మంచిదేనంటావా? ఆ చరచలేదంటే ఆ బిడ్డ చచ్చిపోతాడు. కొన్నిసార్లు చరచటం అనేది చాలా మంచిది. హల్లెలూయా. ఆ రాత్రి సంఘం యొక్క స్థితి, ఇప్పుడు ఈ చివరి కాలంలో సంఘం పరిస్థితి కూడా అలాగే ఉందా? హల్లెలూయా. ప్రజలు అవును నేను తిరిగి జన్మించాను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఈ ప్రజలు ఏం చెప్తున్నారు? అయ్యా మేము తిరిగి జన్మించామయ్యా, మేము కొత్త జన్మ పొందుకున్నామయ్యా అని చెబుతున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? వారు ఇంకను అప్పుడే జన్మించిన శిశువు కాదు. శిశువుకు ముందు ఒక మాట పెట్టాడు. ఏ మాట పెట్టాడు? మృత. అది హల్లెలూయా. అప్పుడే జన్మించిన మృత శిశువు అంటే కదలికలు లేవు, ఆమెను లేవు, హల్లెలూయా లేవు, చేయి కదలటల్లా, కాలు కదలటల్లా, నోరు కదలటల్లా, కూర్చున్నాడు చచ్చిపోయినట్టుగా. అప్పుడే జన్మించాడు పాపం మృత శిశువు. ఏంటది? మృత శిశువు. ప్రజలా ఇప్పుడు సంఘ కాపరి ఏం చేయాలంటావు? హల్లెలూయా. డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, వైద్యుడు ఇక్కడ ఉన్నాడు, పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే పరమ వైద్యుడై ఉన్నాడు. ఆ పరమ వైద్యుడు ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడే పుట్టిన ఆ మృత శిశువుని తీసుకొని కాళ్ళు పట్టుకొని పైకెత్తుతున్నాడు. ప్రజలా ఏం పట్టుకుంటున్నాడండి? కాళ్ళు తీసుకొని పైకెత్తి వేలాడదీస్తారే, కోదండం వేలాడదీసినట్టు. కోల్ కుక్కర వేస్తారో ఏమేస్తారో నాకైతే తెలియదులే కానీ. హల్లెలూయా. ఇప్పుడు లేవులేండి ఆ శిక్షలు, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉన్నాయి ఆ శిక్షలు. హల్లెలూయా. అవునా? పైన కాళ్ళు కట్టేసి కింద వేలాడదీసేవాళ్ళు, అదొకటి. చేతులు పైకి పెట్టేసేసి వేలాడదీసేవాళ్ళు, గోడ కుర్చీ వేసేవాళ్ళు. అవునా కదా? చాలా రకాల శిక్షలు ఉన్నాయి అప్పుడు. ఒకటా రెండా? చాలా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బడికి పంపించామనుకో, మాస్టర్ గారు ఏదన్నా కొట్టారనుకో పిల్లాడిని, ఇక ఎమ్మటే తల్లిదండ్రులు మాస్టర్ గారి దగ్గరికి వస్తారు. ఏంటి మా పిల్లాడిని కొట్టావంట అంటాడు. మరి చదవకపోతే కొట్టక ఏం చేయమంటావు అనాలి. నిన్ను డిస్మిస్ చేసేద్దాం, నువ్వు కాదు ఇంకొక మాస్టర్ని తెచ్చుకుంటావు అంటారు వీడు. అర్థమవుతుందా? ఇప్పుడు అంత శిక్షలు లేవు. హల్లెలూయా. పట్టుకుంటున్నారు, అంతా మారిపోయినది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చరచున్నాడు. ఏం చేస్తున్నాడు? బిడ్డ మృత శిశువుగా ఉన్నాడు, కదలికలు లేని స్థితిలో ఉన్నాడు. ఏదో వస్తున్నాడు కానీ చర్చికి నోట్లో నుండి మాట రాటల్లా. ఆరాధనకు వస్తున్నాడు, రావటానికి వచ్చి ఆరాధన ఆమెననే లోపు సైలెంట్గా వెళ్తున్నాడు. వస్తున్నాడు, సైలెంట్గా వెళ్తున్నాడు. అయితే ఎవరు కూడా వెళ్ళి చోట్ల ఒకనొక రోజు యేసయ్య చూశాడు. ఓరే నాయన, ఈ కుమారుడేంటో మృత శిశువుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదో సైలెంట్గా వస్తున్నాడు, ఏం కదలికలు లేకుండా వస్తున్నాడు. ఏదో మొత్తానికి 2 చురకలేద్దామని వాడి కాళ్ళు పట్టుకొని పైకెత్తి 2 దెబ్బలు పెటా కొట్టాడు. జీవం ఉందంటే ఆ కేక వస్తుంది,
జీవం లేదంటే అలాగే ఉంటది. హల్లెలూయా. చూద్దాం. వారి ఇంకను అప్పుడే జన్మించిన మృత శిశువు వారిని ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళని నిద్ర వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు నిద్ర వ్యవస్థలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మేల్కొల్పాలి. ఆ 10 మంది కన్యకలు కూడా నిద్రిస్తున్నారు. బుద్ధి గలవారు నిద్రిస్తున్నారు, బుద్ధి లేని వారు నిద్రిస్తున్నారు. అక్కడికి ఒక వర్తమానం వచ్చినది. ఒక డాక్టర్ వచ్చాడు, వైద్యుడు వచ్చాడు అక్కడికి. వాళ్ళని నిద్రిస్తున్న వాళ్ళని మేల్కొల్పడానికి, ఆ మృత శిశువుని మేల్కొల్పడానికి ఈ యొక్క 7వ సంఘకాలప వర్తమానికుడు వర్తమానాన్ని తీసుకొని ముందుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. 7వ సంకల్ప వర్తమానికుడు వర్తమానం తీసుకొని వస్తున్నాడు. ఇదేంటి? బ్రతికించే వర్తమానం, మేల్కొల్పే వర్తమానం, నిన్ను మేల్కొల్పే వర్తమానం ఇది. ఇదేదో లోదర్ను, మెథడిస్టు, బాప్టిస్టు ఈ డినామినేషన్ల బోధలు కావు ఇవి. ఏది మృత శిశువు అయితే మేల్కొల్పటానికి, హల్లెలూయా, నిద్రిస్తున్న బిడ్డలని మేల్కొల్పటానికి వచ్చే వర్తమానం. వారిని మేల్కొల్పుటకు అప్పుడప్పుడు వారికి సువార్త చరుకులు కాదు, చురకలు. ఏంటవి? సువార్త చురకలు అంటే దెబ్బలు. సువార్త దెబ్బలు అవసరం, అవసరమై ఉన్నాయి. అప్పుడు వారు ఏడుస్తారు, పశ్చాత్తాపడతారు కన్నీరుతో. ప్రభువా, నేను పాపిని ప్రభువాని, నేను పాపిని ప్రభువాని వేడుతారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. అవసరమేనంటవా? అవసరమేనా? హల్లెలూయా. నేనెంత పాపినో ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఇక బటబట కన్నీరు కారుస్తా ఉంటారు, ఏడుస్తా ఉంటారు. సువార్త చురకలు అవసరము. అది నిజం. అప్పుడు వారిలో అది జీవము అప్పుడు ప్రవేశిస్తుంది. అర్థమవుతుందా? ఏం జీవం అది? అదే నూతన ఆత్మ, నూతన జీవం, ఆయన జీవం నీలోకి వస్తుంది. ప్రజలా అర్థమవుతుందా? ఈ రాత్రి మనకు అది అవసరమై ఉన్నది. మరియు సంఘమునకు ఆ చురకలనేవి, ఆ ఉజ్జీవం అనేది, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది అవసరమై ఉన్నది. అది సరైన మార్గంలోనికి రావలసి ఉన్నది. ఎంతమంది సరైన మార్గంలో రావడానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించను కాక అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.